హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా క్రియేషన్స్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వీడియో ఏమిటంటే ఎండుమిర్చి టమాటా పచ్చడి అండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇందులో 10 నుంచి 15 వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇవి కారానికి తగ్గట్టుగా వేసుకోవాలండి. కొందరు తక్కువగా కారం తినే వాళ్ళైతే 5 to 7 ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది. ఎండుమిర్చిని 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ధనియాలు, ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ ఈ విధంగా వేగిపోతే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అదే కడాయిలో మరి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 3 మీడియం సైజు టమాటాలని ఇలాగా కట్ చేసుకొని వేసుకోండి. అదేవిధంగా ఒక మీడియం సైజు ఆనియన్ని కూడా ఇలాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల వరకు చింతపండుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. 5 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. మగ్గితే స్టవ్ ఆఫ్ చేసుకోండి. మగ్గకపోతే ఒక 2 నిమిషాల వరకు మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గించుకోండి. ఇక్కడ చూడండి, టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఉంది కదా, వీటిని ఇందులో వేసుకోవాలి. మీకు దంచుకునే పాటైతే దంచుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇలాగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటాలని కూడా వేసుకొని దీనిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంతమందికి కచ్చాపచ్చగా ఉంటే ఇష్టం ఉంటుంది కదా, అటువంటి వాళ్ళు జస్ట్ ఒక్కసారి అలాగా పల్స్ మోడ్లో పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలాగా పొట్టు తీసుకొని వేసుకోండి. ఇప్పుడు దీనిని మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చు, లేదంటే కోర్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు టేస్ట్ చూసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే ఒకసారి చూసుకొని వేసుకోండి. అదేవిధంగా కారం ఎక్కువగా ఉందంటే కొద్దిగా చింతపండును నానబెట్టుకొని మరి ఇంకొకసారి ఈ చట్నీలో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది దోశలోకి బాగుంటుంది, చపాతీ, అన్నం, పులగంలోకి బాగుంటుంది, రాగి సంగట్లోకి బాగుంటుంది, ఇంకా పొంగలిలోకి కూడా బాగుంటుంది. ఇక అంతేనండి. ఈ వీడియో ఎలా ఉంది? మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.